రామ్ మనోహర్ లోహియా గారి అనుచరుడిగా సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, తర్వాత జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీ ఏర్పడితే ఢిల్లీలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అప్పుడు సంజీవ్ రెడ్డి గారు నంద్యాల ఎంపీగా జనతా పార్టీ తరఫున గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ గెలిచినప్పటికీ మరి దేశంలో రాష్ట్రపతిగా సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అందువల్ల రాష్ట్రపతి గారికి సంజీవ్ రెడ్డి గారికి సాంబయ్య గారికి బాగా స్నేహం ఏర్పడింది. ఒకసారి రాష్ట్రపతి హోదాలో ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు సంజీవ్ రెడ్డి గారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ ఉన్నా కూడా, ఇంతమంది ఉన్నా కూడా రాష్ట్రపతి వచ్చారని మొట్టమొదటి సాంబయ్య గారిని, పల్లపోలు సాంబయ్య గారిని లోపల పంపించిందని సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి గారు కోరారు. ఆ విధంగా సాంబయ్య గారు లోపల సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్ళి మాట్లాడారు. ఇది అప్పుడు జరిగిన సందర్భం ఇది. అంటే సంజీవ్ రెడ్డి గారితో జనతా పార్టీలో సాంబయ్య గారికి ఉన్న స్నేహం, సంబంధాల గురించి అందువల్ల ఫోటో వేయడం జరిగింది. తర్వాత జనతా పార్టీ నుంచి లోక్దళ్ పార్టీగా విడిపోవటం జరిగింది. అప్పుడు లోక్దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చౌదరి చరణ్ సింగ్ గారు ఉన్నారు. ఆపద్ధర్మ ప్రధానిగా చేశారు. అప్పుడు లోక్దళ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు సర్దార్ గౌతలక్ష్మి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరి అప్పుడు జనతా పార్టీలో 62 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు. ఆ పార్టీకి అప్పుడు రాష్ట్ర జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉండిన తర్వాత లోక్దళ్ ఏర్పడిన తర్వాత మరి లోక్దళ్ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఆ విధంగా మరి పల్లపోలు సాంబయ్య గారు అనేక రైతు పోరాటాలు, చేనేత పోరాటాలు, మత్స్యకారుల సమావేశాలు, చీరాల్లో 1980లో నిజాంపట్నం నుంచి రామాయపట్నం వరకు మత్స్యకారుల సభ చీరాల ఓపెన్ థియేటర్లో జార్జి ఫెర్నాండెజ్ గారిని పిలిపించి జరిపారు. ఆ సమయంలో ఈపురిపాలు చేనేత మగ్గాలు కూడా వెళ్ళి జార్జి ఫెర్నాండెజ్ గారు ఇంటింటికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. మరి ఉప ప్రధానమంత్రిగా చేసిన జార్జి ఫెర్నాండెజ్ గారు బాపట్ల 1980లో పల్లపోలు సాంబయ్య గారు ఎంపీగా పోటీ చేస్తే జార్జి ఫెర్నాండెజ్ గారు ప్రచారం చీరాల, బాపట్ల, ఇంకొల్లు ఏరియా అంతా ప్రచారం చేసి వెళ్ళారు. మరి ఆ విధంగా కేంద్ర నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రచారం చేయటం జరిగింది. పరిచయాల సంబంధాలు జరిగినాయి. పార్లమెంట్ స్పీకర్ రవిరాయ్ గారు కూడా సోషలిస్ట్ పార్టీ నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఆయన కూడా సాంబయ్య గారికి బాపట్ల, చీరాల, కడవకూతురు, ఇంకొల్లు వచ్చి ప్రచారం చేయటం జరిగింది. ఆ విధంగా సాంబయ్య గారు రాజకీయాలు చివరి వరకు కూడా ఏ పార్టీ పేరున్నప్పటికీ, ఏ పార్టీలు ఉన్నప్పటికీ సోషలిస్ట్ వర్గంగానే కొనసాగారు. మరి చివరి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అనుచరుడిగానే సోషలిస్ట్ సిద్ధాంతంతోనే చివరి వరకు పోరాటం చేశారు, పాల్గొన్నారు. ఒక నిమిషం